ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కానీ ఏమంటారు మెదక్ ప్రజలు? మెదక్ ప్రజలు ఏం లేదు, కేసీఆర్తోనే మేము ఉంటాం, హరీష్ రావుతోనే ఉంటాం. అంతే. వాళ్ళు ఎవరైనా అభ్యర్థి ఎవరు మాకు తెలియదు, హరీష్ రావు కేసీఆర్ చెప్పినట్టే మేము ఉంటాం. మీరు వింటారు. ఇప్పుడు ఏమైంది మరి మొత్తానికి గత 4 నెలల కింద ఇదే అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి ఇక్కడ. జనాలు ఎందుకు అంత ఒకసారి టర్న్ అయ్యారు? టర్న్అవుట్ తెలియదు. హరీష్ రావు అభివృద్ధితోనే మేము ఆయనతోనే ఉంటాం ఎప్పటికైనా. హరీష్ రావు ఇది మా గుర్తుకు, ఇది అంటే ఆయనతోనే ఉంటాం. రైట్. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు. మీరు తీసుకుంటారా? లేదు, మాకు ఇచ్చిన కేసీఆర్ పెంచిన ఉన్న పింఛనే లేకనే 4,000 అప్పుడు ఆయన ఇప్పుడు అదే పింఛన్ వస్తుంది. అదే మాకు సంతోషం. క్వశ్చన్ చేయట్లేదా? మాకు సంతోషం. అదే క్వశ్చన్ చేయట్లేదు. మాకు 6,000 చెప్పిన లేదు, అవసరం లేదు. కేసీఆర్ చెప్పింది మాకు అంతే. మాకు సంబంధం లేదు. ప్రతి నెల వేస్తే సరిపోతుంది మాకు. ఎట్లా అనిపిస్తుంది మరి 4 నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది నీకు? ఏం లేదు, కేసీఆర్ ఉంటేనే బాగా అనిపిస్తుంది మాకు. కేసీఆర్ తెలంగాణకు మెయిన్ శ్రీరామ రక్ష దేవుడు. మొన్న అసెంబ్లీలో జరిగిన ఎలక్షన్లు ప్రజలు మోసపోయిరా? మోసపోలే. హరీష్ రావుతోనే మేము బాగున్నాము. మేము హరీష్ రావుతోనే ఉన్నాం. ఇప్పటికి హరీష్ రావు ఏది చెప్తే అదే మేము ఇప్పటికి కూడా వింటారు. ఇప్పుడు పార్లమెంట్ అంటే ఓన్లీ సిద్దిపేట కాదు కదా, 7 కాన్స్టిట్యూన్సీలో నువ్వు అంటున్నావు కదా. హరీష్ రావు చెప్తాడు, కేసీఆర్ చెప్తాడు. వెంకట్రామరెడ్డిని 1,50,000 కాదు 2 లక్షల మెజార్టీతోని బరాబరి వెంకట్రామరెడ్డి గెలుస్తుండు. అంతేనా? గెలుస్తుంది. కొడుదు సపట్లే ఉంది, దాని ఉంది. తర్వాత గెలిచినా కొట్టుకోవచ్చులే. కానీ మరి ఎందుకు కాంగ్రెస్ అంటే 2 హామీలు నెరవేర్చారు. ఒకటే ఆర్టీసీ బస్సు తప్ప ఏం చేయలేకపోయారు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. చేస్తారా నమ్మకం లేదు? అసలే లేదు. తెచ్చిన తెలంగాణనే కేసీఆర్. ఆయనకు అన్ని తెలుసు. అంగులేంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఏ జిల్లాలో ఏముంది, ఏం కదా ఆయనకు అన్ని తెలుసు. వీళ్ళకి ఏం తెలుసు? ఏం తెలియదు, చేయలేకపోతారు. ప్రజలకు అంతే అంటారు. అంతే. మొత్తానికి ఇదే అంటారు. మరి రైతు బంధు అనేది కేసీఆర్ అందరికి ఉన్న ఆసాంలకు దోషి పెడుతుండు, లేకపోతే భూస్వాములకు దోషి పెడుతుండు అని చెప్పేసి మాట్లాడాడు. ఈ రోజేమో నేను అందరికి వేసిన చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. అక్కడ నుంచి రాహుల్ గాంధీ వచ్చేసి ఏమంటాడు, ప్రతి మహిళ అకౌంట్ 2,500 రూపాయలు ఇస్తున్నారు అంటాడు. పడతలేదు. ఏంది కాంట్రాస్ట్ వర్డ్ అంటే? అవగాహన లేని లోపమా, లేకపోతే పరిపాలన సరిగ్గా చేయలేకపోవడమా? ఏంది కారణం? రైతు బంధు అనేది రైతులకు నిజంగా రైతులకు కేసీఆర్ అంటే ఆయన వేసిండు. వేసినాక ఏమైందంటే అది కాంగ్రెస్ లీడర్ అనేటోళ్ళు ఏం చేసిరంటే భూస్వాములకు వేసిండు, 100 ఎకరాల నొక్కలు వేసిర్రు అనేది ఒక ప్రచారం చేసిరు కదా. నిజంగా భూస్వాములు ఏవో గుర్తించి మనకి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే 10 ఎకరాలకు ఉన్న రైతులకు ప్రతి రైతుకు వేసేసింది అనుకో, అది సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం. ఏం జరుగుతుంది మరి మెదక్ పార్లమెంట్ దాంట్లో? ఏది జరిగినా మాకైతే ముందు కేసీఆర్ కావాలి. కేసీఆర్ కావాలి. పాపం వదులుకొని కష్టపడుతురా, వదులుకొని ఇబ్బంది పడుతురా? కాదా మరి? అంతేనా? మరి అల్లు అర్జున్ టీ షర్ట్ వేసినావు ఎట్లా? ఫ్యానా? ఫ్యాన్ ఏం లేదా? అంత కారేనా? రైట్. ఇప్పుడు ఎట్లా ఎవరో తెలుసా? ఏ లెవెల్ మనకు తెలియదు. ఎవరి లెవెల్ మనకు సంబంధం లేదు. మనం అయితే ఒకటే కారే కావాలి. కారే కావాలి. కారే కావాలి, సారే కావాలి. మాకు కేసీఆర్ కావాలి. అంతేనా? అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు మొత్తానికి కారే సారే కావాలని చెప్పేసి. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్? ఎవరెవరి పార్టీ మధ్య పోటీ ఉండబోతుంది? ఇక ఉన్నాయి మొత్తం 3 పార్టీలు. 3 పార్టీలలో మనం వేసేది మాత్రం ఖచ్చితంగా మాత్రం కారే కావాలి. కార్కే.